ఇవాళ గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి టొబాకో బోర్డుకి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యక్రమం మరి పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా వచ్చి మరి వారితో పాటుగా అడుగులో అడుగు వేయడం జరిగింది. రైతులందరికీ కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తూ రైతు కష్టాలని ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడాలని, చెవులు వినిపించేటట్టుగా ప్రభుత్వం ఇప్పుడైనా కనీసం వాళ్ళ గోడును వినాలని డిమాండ్ చేస్తూ, మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తిగా ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటుగా కొన్ని వేల మంది అక్కడ కదిలి వస్తారు అనేటువంటి విషయాన్ని తెలిసి ఉన్నప్పటికీ కేవలం ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం గతంలో కూడా మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క కుతంత్రాలు ఏ రకంగా ప్రత్యర్థుల్ని అంతమందించాలనేటువంటి ఆలోచనలోనే ఆయన రాజకీయాలు, హత్యా రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ఇవాళ ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం చూస్తే నిన్న రాత్రి వరకు చాలా భారీగా బందోబస్తు ఇస్తున్నామని చెప్పి రాత్రి విత్డ్రా చేసుకున్నారు పోలీసుని. అంటే దాంట్లో మీ తాలూకా ఆలోచన ఏంటనేటువంటిది, కుట్ర ఏంటనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. హెలిప్యాడ్ దగ్గర కనీసం అంటే ఒక్క కానిస్టేబుల్ కూడా కనిపించలేకపోతుంది. అంటే ఈవేళ డీజీపీని అడుగుతా ఉన్నాం, అసలు నువ్వు కాకి చొక్కా ఎందుకయ్యా వేసుకోవడం, డైరెక్ట్గా చొక్కా ఇప్పేసి తెలుగుదేశం పార్టీ పచ్చ చొక్కా వేసుకుని తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర రోజు అక్కడే జీ హుజూర్ అని చెప్పని నీ ఉద్యోగం అక్కడ చేస్తే బాగుంటుంది కదా అని అడుగుతా ఉన్నాం. అసలు ఒక ఐపీఎస్ చేసి నీకు ట్రైనింగ్లు ఇచ్చి ప్రభుత్వం సొమ్ముతో, ప్రజల పన్నుల నుంచి వచ్చేటటువంటి సొమ్ములతో మీకు జీతాలు ఇస్తూ ఉంటే, మీరేదో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి జీతాలు వస్తున్నట్టుగానో, తెలుగుదేశం పార్టీ కార్యాలయాల నుంచి మీకు జీతాలు ఇస్తున్నట్టుగానో, కనీస బాధ్యత లేకుండా ఓ మాజీ ముఖ్యమంత్రి వస్తుంటే ఈ రకంగా చేయడం అనేటువంటిది నిజంగా చాలా దురదృష్టం. మీరు అనుకోవచ్చు ఇవాళ పోలీసు సెక్యూరిటీని విత్డ్రా చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా అంతమందించాలనో, లేకపోతే ఆ కార్యక్రమంలో ఏదో ఒక జరగరానటువంటి సంఘటన జరిగేటట్టుగా చేసి, ఎందుకనంటే నిన్నటి రోజు స్థానిక శాసనసభ్యుడు పెట్టినటువంటి పత్రికా సమావేశంలో కూడా బ్లేడ్ బ్యాచ్లు వస్తున్నారని, గాంజా బ్యాచ్లు వస్తున్నారని ముందుగానే మాట్లాడడం జరిగింది. అంటే ఇదంతా కూడా ఒక ప్లాన్డ్గా నిన్న సాయంత్రం 9-10 వరకు సెక్యూరిటీ ఇస్తాం, 400 మందిని మెన్ని ఇస్తున్నామని చెప్పినటువంటి వాళ్ళు అప్పటికప్పుడు స్థానిక శాసనసభ్యుడు ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ప్రభుత్వ పెద్దలు యొక్క ఆదేశాల మేరకు పోలీసులు వెనక్కి వెళ్ళిపోయారని అంటే అందులోనే అర్థమవుతున్నా ఉంది వాళ్ళ తాలూకా కుట్ర ఏంటనేటువంటిది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవడానికి మీరు బహుశా ఓ 300-400 మందిని పోలీసుని వెనక్కి పంపిస్తే కొన్ని వేల మంది కార్యకర్తలు మాత్రం ఉన్నారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎవరైతే బయాస్డ్గా, చట్టాలకు వ్యతిరేకంగా, కనీసం ఓ ప్రతిపక్ష నాయకుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన కల్పించాల్సినటువంటి సెక్యూరిటీ విషయంలో మీరు వైఫల్యం చెందారని అంటే, ఎవరైతే అధికారులు ఈ రకంగా చేస్తూ ఉన్నారో, ఇవాళ ఉదయం కూడా మా రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు స్వయంగా డిఐజీకి 4 సార్లు ఫోన్ చేయడం జరిగింది. కనీసం ఫోన్ లిఫ్ట్ చేయకుండా, రెస్పాండ్ అవ్వకుండా ఈ రకంగా చేయడం అనేటువంటిది ఎంతవరకు ధర్మం అని అడుగుతా ఉన్నాం. ఈవెన్ స్థానిక ఎస్పీ గారిని కూడా నేను, మా జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా స్వయంగా వెళ్ళి కలిసి, ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకం ఉంది ఈ ప్రభుత్వం మీద, రైతాంగం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా రావడానికి ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళ తాలూకా గోడు చెప్పుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు, మీరు తగినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయండి అని చెప్పి పర్సనల్గా
కలిసి చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని అంటే ఇవాళ అడుగుతూ ఉన్నాం మేము, ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో అయినా ఒక్క బస్సు కానీ ఒక్క వ్యాన్ కానీ తరలించడం అని అంటే మేమేదో తరలిస్తే వచ్చినట్టుగా చూపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి మీరు, ఎక్కడైనా మేము ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పెట్టి తీసుకొచ్చినట్టు చూపించండి. ఎక్కడైనా స్వచ్ఛందంగా ఇవాళ తరలి వచ్చారు ఇక్కడికి. ఎందుకనంటే ఈ ప్రభుత్వం చేసేటటువంటి తప్పులు, గడిచినటువంటి 2 ఏళ్లలో రైతులు పడతా ఉన్నటువంటి బాధలు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. గడిచినటువంటి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విత్తనాల నుంచి విక్రయాల వరకు అన్ని స్థాయిల్లోని కూడా ప్రభుత్వం రైతుకి తోడుగా నిలిచి ఆదుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, కష్టం వచ్చినప్పుడు ఇవాళ కష్టం వచ్చినటువంటి రైతుని చులకన చేసి అవహేళన చేసి ఈ ప్రభుత్వం మాట్లాడటమే కాకుండా మీరు ఆదుకోవాల్సింది పోయి ప్రభుత్వాన్ని నిలదీయడానికి వచ్చినటువంటి ప్రతిపక్ష నాయకుడిని నియంత్రించాలని ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. ఖచ్చితంగా ఇందాక అమరన్న చెప్పినట్టుగా దీని మీద అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళడం కానీ, లేకపోతే చట్టాలని అనుసరించి మరి న్యాయపరమైనటువంటి పోరాటం కూడా అవసరమైతే చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కొద్ది రోజుల క్రితం జగనన్న మన రాష్ట్రంలో ఉన్న ఎక్కడెక్కడైతే పొగాకు పండిస్తున్నారో ఆ ఏరియాలకు సంబంధించిన కొంతమంది రైతులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. సమీక్ష నిర్వహించిన తర్వాత అన్నని ఇక్కడగా జంగారెడ్డిగూడానికి తీసుకొచ్చేదనేది ఒక ప్రశ్న నెలకొంది. తర్వాత ఫైనల్గా ఇక్కడ డిసైడ్ చేయడం జరిగింది. ఇక్కడికి వస్తున్నారని తెలియగానే ఒక 10 రూపాయలు పెంచారు. అన్న వస్తున్నారని అధికారికంగా తెలియగానే ఈ రోజున అన్న వస్తున్నారని తెలిసి అన్ని పర్మిషన్స్ మేము పెట్టిన తర్వాత నిన్న సాయంత్రం వరకు కూడా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఫోర్స్ వచ్చిన్నారో దాదాపు 400 మందిని ఇస్తున్నామని మాకు చెప్పడం జరిగింది. సిఐలు, ఎస్ఐలు, ఎడిషనల్ ఎస్పీలు అందరూ రావడం జరిగింది. వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని చేసిన తర్వాత హుటాహుటిన అర్ధరాత్రి మరి ఆ ఫోర్స్ని ఏ విధంగా వీళ్ళకి ఎక్కడి నుండి ఫోర్స్ వచ్చిందో, ఎలాంటి ఒత్తిడులు వచ్చాయో, మరి ఏ ఒత్తిడికి లొంగి పోలీసులు అందరూ కూడా మూటాముళ్ళు సర్దుకుని వెళ్ళిపోయారో తెలీదు. పొద్దున అన్న హెలిప్యాడ్ దగ్గర ల్యాండ్ అవ్వడానికి ల్యాండ్ అయ్యే టైంకి మేమందరం అక్కడ చేరుకుంటే అక్కడ ఒక్క పోలీస్ ఆఫీసర్ లేరు, అసలు చిన్న స్థాయి వాళ్ళు కూడా లేరు. ఇంకా మేమే, మా కార్యకర్తలే, మా నాయకులే స్వచ్ఛందంగా అక్కడ అన్నకి సెక్యూరిటీగా మేము ఉండడం, మా మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, మాజీ మంత్రులుగా ఉన్నవాళ్ళు వాళ్ళే ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అంటే ఈ రోజున ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఎలా ఉంది అంటే, ఈ రోజున ఇది రైతుల కోసం జగనన్న వస్తుంటే రైతుల కోసం వచ్చే కార్యక్రమాన్ని కూడా రాజకీయం చేయాలని చూడడం. నిన్నటి రోజున 3 శాసనసభ్యులు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇది అన్న వచ్చి వెళ్ళిన తర్వాత కాదు, అన్న రాకముందే పెట్టి వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏంటో, ఇక్కడ ఏదో గలాటా, ఎందుకు గలాటాలు జరుగుతాయండి? ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ఒక జెడ్ కేటగిరీలో ఉన్నారు, ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఆయనకి ఇస్తే గలాటాలు ఎందుకు జరుగుతాయి? రైతన్నలందరూ ఇక్కడ సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడ వస్తుంటే, రైతులు వస్తుంటే గాంజా బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ వస్తున్నారని మాట్లాడు. అంటే రైతుల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం, వాళ్ళని అవమానపరచడం ఏంటండి? ఈ రోజున గాంజా పండించేది ఎవరు ఈ రాష్ట్రంలో? అది మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఎవరు దేన్ని ప్రోత్సహిస్తున్నారు? రైతులు ఈ రోజున పొగాకు రైతు ఒక్కలే కాదండి ఈ రాష్ట్రంలో, మొక్కజొన్న రైతు, మామిడి రైతు, అలానే మిర్చి రైతు, ఇలా పంటలు పండించే ప్రతి రైతు కూడా వరిని అన్నిటికీ కూడా గిట్టుబాటు ధర లేకుండా చేసి ఈ రోజున రైతన్నలందరూ కూడా గగ్గోలు పెట్టే పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఎక్కడ కూడా ప్రయత్నం చేయట్లేదు సరికదా. ఈ రోజున రైతుల పక్షాన నిలబడిన జగనన్నకి మినిమం సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయకుండా ఆల్రెడీ వచ్చిన డ్యూటీస్ అలాట్ చేసి వచ్చిన వాళ్ళందరినీ కూడా వెనక్కి రప్పించడంలో అంతర్యం ఏంటి? అంటే కావాలనే కదా, ఇది కుట్రపూరితంగానే కదా ఈ విధంగా చేస్తున్నారు.